ఆచి చికెన్ మసాలా. ఒక మాటతోటి చంపగలను అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి? అమెరికాలో కంఫర్ట్ లైఫ్లో ఉన్నావు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి రూత్లెస్ పాలకుడిని ఢీకొంటూ ఇవాళ ఈ రాజకీయాలు నీకు అవసరమా? ఇవాళ పెంసాని చంద్రశేఖర్ గారు బాడీ షేమింగ్ మీరు చేసే క్రమంలో మేము కూడా ఒక మాటతో చంపేయగలమని చెప్పని అన్నారు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నడి బజార్లో కాల్చాలి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లతో చెప్పులతో దాడులు చేయించాడు. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. మొన్న ఈ మధ్యకాలంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడింది వైసీపీ వాళ్ళు, ఆయన మొన్న ఈ మధ్యకాలంలో కాదు, నిన్నగాక మొన్నే మాట్లాడారు. నిన్నంతా వైసీపీ వాళ్ళు ప్రత్యేకంగా అంబటి రాంబాబు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ తెర మీదకి తీసుకొచ్చాడు. ఎందుకంటే రీసెంట్గానే ఆయన జైలుకి వెళ్ళి రావడం, అంతకుముందు ఆయన ఇంటి మీద దాడి, అంతకుముందు ఆ హడావుడి అంతా జరిగిన హడావుడి అంతా చూసాం మనం. అయితే ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళింది గల్లామాధవి, గుంటూరు 2 ఎమ్మెల్యే, ఇంకా కొంతమంది ఆ లోకల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అయితే అంబటి రాంబాబు మాత్రం పెమ్మసాని మీదకి వెళ్ళాడు. పెమ్మసాని కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందనేది ఆయన మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నది. సరే, అది ఒక విషయం. అయితే నిన్నగాక మొన్న పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడింది ఏంటి? చంద్రబాబు నాయుడిని ఇట్లా బాడీ షేమింగ్ చేశావు, సుందర ముఖారవిందం అని మాట్లాడుతూ వచ్చావు. నేను తలుచుకుంటే నేను తలుచుకుంటే ఒక మాటతో చంపేయగలను అని అన్నాడు. ఆ మాట ఆయన ఎందుకు అనాల్సి వచ్చింది? ఆ మాట నిజంగా నైతికంగా ఆ మాట అనగలిగిందేనా అనేది ఒకటి. 2, రాత్రి ఒక డిబేట్లో అంబటి రాంబాబు తెర మీదకి వచ్చి ఆయన మాట్లాడింది, డబ్బుతోటి నేను ఏమైనా చేయగలను అనేటువంటి ఒక అహంభావి పెమ్మసాని చంద్రశేఖర్, ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్, గుంటూరు రాజకీయాలని సర్వనాశనం చేస్తున్నాడు. రేపు ఎన్నికల్లో అటో ఇటో అయితే వెళ్ళి అమెరికాలో పోయి కూర్చుంటాడు, పెమ్మసాని జాగ్రత్త అంటూ ఇలాంటి వార్నింగ్లు ఏవో ఇచ్చే ప్రయత్నం చేశాడు. అప్సాన్ రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. మనం ఎప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గురించి మాట్లాడినా ఆయనకున్న విజన్ గురించో, గుంటూరులో ప్రస్తుతం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించో, ఆ పక్కన ఉన్న కృష్ణదేవరాయలు, ఇంకా కొంతమంది యంగ్ పొలిటీషియన్స్, ప్రస్తుతం పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉంటాం. ఒక జనరేషను, అద్భుతమైన జనరేషను, తర్వాతి తరాలకు ఆదర్శంగా వచ్చారని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ 2 రోజుల కిందట ఆ మధ్యకాలంలో గుంటూరు అంబటి రాంబాబు మీద దాడి, ఈ వ్యవహారాలన్నీ చూసినప్పుడు ఇదంతా పెమ్మసాని చంద్రశేఖర్ జయించాడు డబ్బుందన్న అహంభావంతో అనేది ఈయన మాట్లాడుతున్నది. దాంతోపాటు ఒక మాటతోటి చంపగలను అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి అనేది కూడా మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నా. అంతలా ఆయన్ని ఒక రకంగా కీర్తించారు అందరూ. మరి ఇప్పుడేంటి ఇలా ఎందుకు అని? ఇప్పుడు ఒకటి అంటే అదర్ దాన్ వైసీపీ, అంటే సమాజం మొత్తానికి వైసీపీ ప్రతినిధులు గారు అంతే కదా. అంబటి రాంబాబు మొత్తం సమాజానికి ప్రతినిధి అంతకంటే కాడు. ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా పక్కకు పెడదాం. సామాన్య గుంటూరు ప్రజానీకం, సామాన్య రాష్ట్ర ప్రజానీకం పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించో, లేదు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ బృందాన్ని గురించో వాళ్ళు ఏమనుకుంటున్నారనేది రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టత ఉంది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, పెమ్మసాని చంద్రశేఖర్ గారి అభ్యర్థిత్వం ఖరారైన తొలినాళ్లలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆయన పార్టిసిపేట్ చేశారు. అలా పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ రోజున రాధాకృష్ణ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారితో అమెరికాలో కంఫర్ట్ లైఫ్లో ఉన్నావు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి రూత్లెస్ పాలకుడిని ఢీకొంటూ ఇవాళ ఈ రాజకీయాలు నీకు అవసరమా? ఈరోజు రాజకీయాల్లోకి వచ్చావు, రేపటి నుంచి వాళ్ళ దాడి
వాళ్ళ మాటల తాకిడి వీటన్నిటిని నువ్వు తట్టుకోగలవా అని చెప్పని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించినప్పుడు ఆయన ఒక సమాధానం చెప్పారు. నేను ఘర్షణపూరిత రాజకీయాలు నేను చేయను, అలా అని చెప్పని నా జోలికొచ్చి నా మీద దాడి చేస్తే, ఈరోజు నా మీద ఎవరైనా చెయ్యేస్తే ఈ క్షణం నాది కాకపోవచ్చు, కానీ నాదనేది ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ చేయి నేను తీసేస్తా అన్నాడు. ఎటువంటి దాపరికాయలు లేకుండా తాను మాట్లాడుతున్న ఆ మాట రికార్డ్ అవుతుంది, రేపు ఇంకో రోజు లైవ్ స్ట్రీమ్ అవుతుందని చెప్పని తెలిసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే నీతిగా నిజాయితీగా ప్రజాసేవ చేసిన మాత్రాన ప్రత్యర్థులు ఏకపక్షంగా మీదకొస్తున్నప్పుడు దాన్ని తిప్పికొట్టలేని అంతటి అసహాయుడు కాదు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నిస్సహాయుడు కాదు. ఖచ్చితంగా ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు వాడిన మాటను ఆక్షేపిస్తున్న ఈ సోకాల్డ్ వైసీపీ శ్రేణులు, సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా, అలాగే దాన్నే పట్టుకొని 3 రోజుల నుంచి నాటకీత రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్న అంబటరాంబాబు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరి గురించి మాట్లాడాడు ఆయన, ఏ సందర్భంలో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు? వైసీపీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని మీడియా ప్రెస్ మీట్ ముఖంగా ఆయన ముఖార విందం అనే ప్రస్తావన తీసుకొచ్చాడు కాబట్టి, అంటే చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు రాజశేఖర రెడ్డి, ఆనాడు కాంగ్రెస్ నాయకులు, ఈనాటి వైసీపీ పదే పదే వాళ్ళ సోషల్ మీడియా వేదికగా కూడా ఏ విధంగా సంబోధిస్తారు? ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ గారు బాడీ షేమింగ్ మీరు చేసే క్రమంలో మేము కూడా ఒక్క మాటతో చంపేయగలమని చెప్పని అన్నారు. మేము పొడిచి చంపుతాం, మేము కాల్చి చంపుతాం, మేము బాయిలో దూకిచ్చి చంపుతామని చెప్పని అనలా. మాటతో మంచి మాట, మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అంటారు. కాబట్టి నాయకుడిగా, పార్టీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సరైన కౌంటర్ ఇటువైపు నుంచి కనుక వస్తే సిగ్గుతో చచ్చిపోతారని చెప్పనే ఉద్దేశంతో అన్నాడు ఆయన. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నడి బజార్లో కాల్చాలి అన్నాడు, రాళ్లతో కొట్టాలి అన్నాడు, డ్వాక్రా మహిళలు చెంపకు పెట్టి కొడతారు అన్నాడు. ఆయన పాలకుడుగా ఉండగా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లతో చెప్పులతో దాడులు చేయించాడు, నందిగామలో రాళ్ల దాడి చేయించాడు, అమరావతిలో చెప్పుల దాడి చేయించాడు, ఎర్రగొండపాలెంలో రాళ్ల దాడి చేయించాడు, అంగళ్ళలో రాళ్ల దాడి చేయించాడు. అదే సందర్భంలో రీసెంట్గా పెట్టిన ప్రెస్ మీట్లో బావిలో దూకి చావు అని చెప్పని ముఖ్యమంత్రిని ఉద్దేశించి సంబోధించాడు. ఏదో బంగాళాఖాతంలో కలుపుతామని కూడా ఏదో అది ఆ రోజుల్లో వాళ్ళ నాయన, ఆనాటి కాంగ్రెస్ నాయకత్వాలు. మరి ఆ రోజున ఈ అంబటరాంబాబుకి ఆక్షేపణ ఏమి అనిపించలేదా? అరే, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి బావిలో దూకి చావు అనే పదం ఎలా వాడతావా నువ్వు అని చెప్పని అంతర్గతంగా వాళ్ళ పార్టీ సమావేశాలు అని చెప్పని మాట్లాడగలిగి ప్రస్తావించగలిగే ధైర్యం, నేను భయపడను, మా ఇంటి కుక్క కూడా భయపడదని చెప్పనే మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించే అంబటరాంబాబుకి మరి ఈ మాటలు ఆక్షేపణ అనిపించలేదా? సంస్కారం గురించి, రాజకీయ విలువల గురించి చాలా గొప్ప ఉపన్యాసాలు ఇస్తున్న అంబటరాంబాబుకి మరి ఈ విధమైన పదజాలం ప్రయోగిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఆ వైపు నుంచి కూడా అదే విధమైన పదప్రయోగం జరిగితే ఈరోజు అంతటి నిప్పులు వచ్చేస్తున్నాయి, అంతటి ఆక్షేపణ కనిపిస్తూ ఉంది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిని కాల్చి చంపాలనే పదం వాడాడు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆ పదం వాళ్ళ ఒక్క పదంతో చంపేయగలము అన్నాడు. అంటే సిగ్గున్న వాళ్ళకైతే, సిగ్గుపడే వాళ్ళకైతే మేము కూడా బాడీ షేమింగ్ చేస్తే ఖచ్చితంగా సిగ్గుతో చచ్చిపోతారనే పదం అది. దాన్ని పెడద్దాలు తీసి
నాటకీయత రక్తి కట్టించి దాని నుంచి ఏదో సానుభూతి రప్పించుకోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వ్యక్తిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారి సంస్కారం గురించి గుంటూరు ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఆయన పనితీరు గురించి, ఆయన సాధిస్తున్న ఫండ్స్ గురించి, అక్కడ చేస్తున్న అభివృద్ధి గురించి, అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన అందుబాటులో ఉండే విధానం గురించి. నడమంత్రపు సిరి నరం మీద పుండు నిలవనివ్వదు అని చెప్పని అడ్డగోలుగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి నడిబదలో కాల్చాలని స్టేట్మెంట్ ఇవ్వచ్చా? ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇవాళ దేశంలో రిచెస్ట్ పార్లమెంటేరియన్గా ఆయన ఎలక్షన్ అఫిడవిట్లోనే డిక్లేర్ చేశారు. కానీ మరి ఆయన నేను డబ్బు గలవాడిని అనే అహంకారము అతిశయం ఎక్కడ ప్రదర్శించలేదే. నేను చెప్తున్నా, నేను ఎన్నో సందర్భాల్లో ఈవెన్ పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్న సందర్భంలోనైనా సరే ఆయనతో మాట్లాడాల్సిన పని ఉంటే ఒక వాట్సాప్ మెసేజ్ పెడతాం, ఫ్రీ టైంలో ఆయనే రిటర్న్ కాల్ చేస్తారు. ఈవెన్ హౌస్లో ఉన్నా సరే హౌస్ నుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతూనే ఆయన కాల్ చేస్తారు. అంటే అది అప్పసాని రాజేష్ గారికి మాత్రమే సాధ్యమైందా? ఈ విధంగా అందుబాటులో ఉండటం లేదు, మాకు ఆయన అందుబాటులో ఉండటం లేదు, మాకు ఆయనతో యాక్సెస్ దొరకటం లేదు, మా సమస్యల గురించి ప్రస్తావించుకోవడానికి, మా ప్రాంత సమస్యల గురించి ఆయనకి నివేదించుకోవడానికి మాకు ఆయన అందుబాటులో ఉండటం లేదు అని చెప్పని గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న ఎవరి నుంచే ఆక్షేపణ వ్యక్తమైందా? నాకేం వ్యక్తిగత అవసరాలు లేవు, నేను అక్కడ ఉండను, అక్కడ నాకు వ్యాపారాలు లేవు, నాకు అక్కడ ఏం కాంట్రాక్టులు లేవు. ఏదో ఒక ప్రజలకు సంబంధించిన అంశాల గురించో ప్రాంతానికి సంబంధించిన అంశాల గురించో చర్చించడానికే ఆయనకి తెలియజేయడం కోసం, ఆయన దృష్టికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేసినప్పుడు చాలా వేగంగా స్పందిస్తారు ఆయన. అన్నిటికన్నా ముఖ్యంగా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ ఆయన. చాలామంది గ్రామీణ ప్రాంతం నుంచి మొదలుపెట్టి కొంచెం సంపాదించగానే నేను ఇందాక చెప్పినట్టుగా ఎగిరెగిరి పడ్డాళ్ళని చాలామందిని చూసాం. ఇవాళ అంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని లక్ష్యంగా చేసుకొని ఆయన్ని విమర్శించడం ద్వారా ఇవాళ తాను పెద్దాన్ని కావాలి అని చెప్పాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెత్తిన ఒక ముళ్ళకిరీటం తగిలిచ్చేళ్ళాడు, కాపు టైగర్ అని చెప్పని. ఆయన జీవితకాలంలో ఆయన ఎప్పుడూ కులపరమైన అఫిలియేషన్కు దూరంగానే ఉంటూ వచ్చాడు. అది ముళ్ళ కిరీటమా? ఆయన మనస్తత్వానికి వ్యతిరేకమైన టైటిల్ ఆయనకు తగిలిచ్చాడు ఇవాళ. అరే ఆయన వ్యక్తిగతంగా, ఎందుకంటే 1989లో ఆయన మొట్టమొదటి రేపల్లె శాసనసభ్యుడికి ఎన్నికైన నాటి నుంచి కూడా నేను ఆ గుంటూరు జిల్లాలోనే పుట్టి పెరిగా, ఆయన నైజం గురించి తెలుసు. ఆయన హింస ఎంచుకున్న నాయకుడు కాదు, సరదా మనిషి. మొదటి నుంచి కూడా ఆయన ఈ విధంగా కులపరమైన విద్వేషాలు పెంచిన నైజం కూడా ఆయనకి లేదు. ఈ మధ్యకాలంలో చెప్పుకున్నారుగా, ముద్రగడ పద్మనాభరెడ్డి వాళ్ళు వచ్చినప్పుడు నేను ఆర్గనైజ్ చేశాను, నేను అందరినీ కలిపాను, నేను మీటింగ్ ఏర్పాటు చేశాను అని చెప్పుకొచ్చాడు కదా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన నెత్తిన ఒక ముళ్ళ కిరీటం పెట్టేటప్పటికి ఇప్పుడు ఈ కొత్త పాత్రలో ఇమడే క్రమంలో, అంటే జనరల్గా XXX షర్ట్ వేసుకోవాల్సిన సైజు పర్సనాలిటీకి 36 సైజ్ షర్ట్ ఇచ్చి దాంట్లో ఇరికిచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని. ఆ ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతా ఈ క్రమంలో ఆయన అసలు సిస్సల క్యారెక్టర్ను కూడా చంపేసుకొని నటించాల్సి వస్తుంది అంబటరాంబాబు గారు. లిటరల్గా చెప్తున్నా, ఆయన నైజానికి భిన్నమైన పాత్ర ఆయన పోషిస్తూ ఉన్నారు ఇవాళ. ఆయన వ్యక్తిత్వం అది కాదు. మొదటి నుంచి అక్కడ ఉన్నవాళ్ళకి మాకు తెలుసు ఆయన వ్యక్తిత్వం అది కాదు. అయితే ఒకవేళ ఈ వీడియో చూస్తే అరే నిజమే కదా అని అనుకుంటాడేమో అంబటరాంబ. అనుకునేది ఆయన కూడా తెలుసా సంగతి. ఇప్పుడు సహజంగా ఇంటి ఆడపిల్లని పరువుగా భావిస్తారు ఎవరైనా. అంతటి కుల విద్వేషం ఆయనలో ఉంటే ఆయన కన్న బిడ్డలు వేరే కులస్తులను చేసుకోవడానికి సిద్ధపడితే తండ్రికి ఆమోదం తెలిపి వాళ్ళని స్వాగతించి ఇంట్లో పార్ట్ అండ్ పార్సల్ చేసుకుంటారా? అటువంటి విద్వేష స్వభావం ఆయనది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ స్వార్థం కోసం, తన అవసరాల రీత్యా ఇన్ని దశాబ్దాలుగా ఆయన కాపాడుకుంటూ వస్తున్న ఆయన వ్యక్తిత్వాన్ని కూడా ఇవాళ నడిబజార్లో పలచం చేస్తూ ఉన్నాడు. రిలీజ్ అయితే కనీసం
ఆయనే చెప్తుంటాడు కదా 68 సంవత్సరాల వయసు వచ్చింది నాకు అని చెప్పని. ఈ మిగిలిన కాలం అయినా సరే ఇటువంటి ఇన్నాళ్ళుగా కాపాడుకొచ్చిన విలువను చంపేసుకొని ఇటువంటి ఇమేజ్ చట్టంలో ఇరుక్కొని మీ వ్యక్తిత్వాన్ని మీరు మార్చుకోకండి. అంటే ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ వర్సెస్ అంబటి రాంబాబు అని అంటే కాపు కమ్మ లాగా చిత్రీకరించే ప్రయత్నం అన్న ఆ ఎజెండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఓకే, తనకి చేతకాని పాత్రని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ ఎజెండా తోటి పోషింపలేక ఆయన కింద మీద అవుతా ఉన్నాడు. అంటే నేను అందుకే ముందే ప్రస్తావించాను, ఒక కామెడీ పీస్ లాగా ఆయన చిత్రీకరిస్తా ఉన్నాడు లిటరల్గా మాట్లాడుకుంటే. అక్కడ వెళ్ళింది గుంటూరు 2లో జరిగింది. గళ్ళ మాధవి వెళ్ళారు, ఆమె భర్త వెళ్ళారు, వాళ్ళ మీద కేసులు అయినాయి, ఇంకా కొంతమంది మీద కేసులు అయినాయి. కానీ అక్కడ ప్రత్యక్షంగా లేని పాత్ర మీద ఇంతవరకు ఆధారాలు చూపించలేని పెమ్మసాని చంద్రశేఖర్ తెర మీదకు తీసుకొచ్చి ఆ రోజు జరిగిన సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంబటి రాంబాబు నీకు సినిమా చూపిస్తాం అని చెప్పింది వాస్తవం. అక్కడ స్థానిక లోక్సభ సభ్యుడిగా మీడియాతో మాట్లాడారు. అక్కడ స్థానిక లోక్సభ సభ్యుడిగా అక్కడ ఈ కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ పార్టీలో ఆ ప్రాంతాన్ని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడిగా ఒకవేళ తన శ్రేణులు ఆ విధమైన చర్యలు తీసుకోవాలంటే స్పందిస్తాడు, ఆయన అండదండలు అందిస్తాడు, తప్పే ఉంది దాంట్లో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలని అంబటి రాంబాబు పాటించట్లేదా? అలాగే సమస్య చంద్రబాబు నాయుడు గారి వరకు వచ్చినప్పుడు వాళ్ళ శ్రేణులు ఎందుకు స్పందించరు? అలా స్పందించడాన్ని ఎలా ఆక్షేపిస్తారు? కాబట్టి ఇక్కడ నేను అనేది ఏమంటే అంబటి రాంబాబు లాంటి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న అంటే అంతటి నేపథ్యం ఉన్న నాయకుడిని కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వ్యక్తిత్వానికి భిన్నమైన పాత్రలో వాళ్ళని పరిమితం చేస్తూ ఉన్నాడు.